పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలుపొందిన రఘునందన్ రావు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక రెండో దఫా మెట్రో లైన్ విస్తరణలో భాగంగానే పటాన్చెరు వరకు పొడిగించాలని ఎంపీ హోదాలో వినతి పత్రాన్ని అందజేశారు. ఇక ఎంపీ వినతి పత్రం పైన సానుకూలంగా స్పందించిన మెట్రో ఎండీ 30 రోజుల్లో డిపిఆర్ను సిద్ధం చేసి గ్రౌండ్ రిపోర్ట్ను తెప్పిస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్నికల్లో భాగంగానే తమ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని ధీమాను వ్యక్తం చేశారు. తొలి దశలోనే పటాన్చెరు వరకు మెట్రో తీసుకొస్తానని, రెండో దశలో సంగారెడ్డి చౌరస్తా వరకు మెట్రో తీసుకొస్తానని ఎంపీ రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా పటాన్చెరు, సంగారెడ్డి రెండు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి నన్ను ఎంపీగా గెలిపిస్తే సాధ్యమైనంత తొందరగా మెట్రోని పటాన్చెరు నుంచి మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు, పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముంగట మెట్రోని సంగారెడ్డి చౌరస్తా వరకు ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి ఒక నినాదంతో ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ ఇటీవల కాలంలో జరిగితే 2008 సెప్టెంబర్ 8వ తారీఖు రోజు నేను పటాన్చెరుకి మెట్రో కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని 2008 సెప్టెంబర్ 8 రోజు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు మెట్రో సీఎండీ గారు అయినటువంటి రెడ్డి గారిని కలిసి మియాపూర్లో ఆగిపోయినటువంటి మెట్రోని పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయించాలని చెప్పి ఒక రాతపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.